దాడి జరిగిన రోజు రాత్రి అసలేం జరిగింది? నిందితుడు ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు? కెమెరాలకు చిక్కకుండా నిందితుడు ఎలా తప్పించుకున్నాడు? సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో వినిపిస్తోన్న ప్రశ్నలివే. వాటి గుట్టు విప్పి పనిలో ఉన్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. కొత్త ఫోటోను రిలీజ్ చేశారు. ఈ దాడి వెనక అండర్ వరల్డ్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దొండగుడి దాడి ఘటనతో ముంబై సిటీ మరోసారి ఉలిక్కిపడింది. దాడి వెనుక అండర్ వరల్డ్ హస్తముందా, ప్లాన్ ప్రకారమే వచ్చాడా, అప్పటికప్పుడు అటాక్ జరిగిందా అనే అనుమానాలు వినిపించాయి. ఇప్పటికే ఓ అనుమానితుడి ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు అతనికి ఈ కేసుకు సంబంధం లేదని గుర్తించారు. అంతలోపే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దొండగుడి కొత్త ఫోటోను రిలీజ్ చేశారు పోలీసులు. దాడి చేసి పరారైన దొండగుడు వెంటనే దుస్తులతో పాటు గెటప్ కూడా మార్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం 20 టీమ్స్గా ఏర్పడి ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. సైఫ్ ఇంటికి సంబంధించి 2 ఎంట్రీ పాయింట్ల దగ్గర సెక్యూరిటీ గార్డులున్నా దొండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడనేది అంతు చిక్కడం లేదు. దాడి వెనుక ఉద్దేశం ఏంటనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని లీలావతి వైద్యులు తెలిపారు. సైఫ్ మాట్లాడగలుగుతున్నారని, నడవగలుగుతున్నారని చెప్పారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పారు. ఈ కేసులో కరీనా కపూర్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. దాడి చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నారు.